దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో, దేవునిలో మనం జీవిస్తామో, అనేకటువంటి శ్రమలు, అనేకటువంటి ఇరుకులు, మనం కొన్ని సమయాల్లో మన పరిస్థితులను చూసి, మన చుట్టూ ఉన్నటువంటి వారిని చూసి మనము కృంగిపోతూ ఉంటాము. లేకపోతే మనందరము కూడా నిరుత్సాహపడుతూ ఉంటాము. మనం చేసేటువంటి పరిచర్లో కూడా అనేకటువంటి ఆటంకాలు కలుగుతున్నప్పుడు మనం ఏమైపోతామో నిరుత్సాహ చెందుతాము. మనం చాలా బాధపడిపోతాం, కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనకెన్ని శ్రమలు వచ్చినా, మనం ఎంత కృంగిపోయినా, ఇదిగో మనకెంత నిరాశ కలిగినా దేవుని నుండి మనం తొలగిపోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. యిర్మీయా గారి జీవితంలో చూసుకున్నట్లయితే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో నిరాశలు, ఎంతో కృంగిపోయాడు. అయినప్పటికీ ఆయన మరి నిజంగా దేవుని విడిచిపెట్టాడా? చూడండి, నిజంగా ఈ దినాల్లో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనము ఎంతసేపు గద్దింపులోనే మనం ఉంటే మన వాక్యాన్ని ఎవరైనా సరే వింటారా? మనుషులందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆశీర్వాదం. ఇదిగో రేపటి దిన నీకు ఆశీర్వాదం, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. మంచిది, దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. అయితే మనందరం కూడా నిత్యము కూడా మంచి మాటలే కోరుకుంటాము. కానీ అయ్యో దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి అని మనం అనుకుంటామా? ఆ మాటలు మనం నిజంగా మన యొక్క చెవిని పెడదాం మనము? లేదు, వినము మనము. ఇదిగో ఆ దినాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు, ఇదిగో యిర్మీయా గారు కూడా యెరూషలేము గురించి, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది, ఎంతసేపు చూసినా బలాత్కారమే. అలా చెప్తే మరి మనుషులు ఇష్టపడతారా? కోపపడతారు, తిడతారు, కొడతారు. ఇదిగో యిర్మీయా గారు జీవితంలో చూసుకున్నట్లయితే, యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, యిర్మీయా ఆ ప్రవచనములు పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరును యాజకుడు విని ప్రవక్త అయిన యిర్మీయాను కొట్టి. చూడండి, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, దేవునిలో మనం ఉంటున్నప్పుడు ఎవరైనా మనల్ని దూషిస్తేనే మనం ఏమైపోతాం? సంఘానికి రావటం మానేస్తాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. అపోస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు కూడా ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారందరూ కూడా నిజంగా కోప్పడిపోయారు, దూషించారు. పౌలు గారు తన బట్టలు చింపుకొని, నేను ఇంకా మీ యొక్క చావుకి, మీ పతనానికి మీరే కారకులు అని ఆయన తన వస్త్రాలను చింపుకుంటాడు. అయితే ఆ రాత్రి కాల సమయంలో దేవాతి దేవుడు మాట్లాడతాడు దర్శనమిచ్చి, ఇదిగో ఈ యొక్క అన్యజనులోంచే మనకు అనేక మంది ఉన్నారు సాక్షులు. కానీ దేవుడు నిజంగా పౌలు గారితో మాట్లాడతారు. ఎందుకంటే మనం దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు అనేకటువంటి కృంగిపోయేటువంటి శ్రమలు, దూషణ మాటలు వస్తాయి. ఇదిగో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి యిర్మీయా గారు, ఇదిగో మీరు బలాత్కారం చేయబోతున్నారు, ఇదిగో మీరు శ్రమల్లోకి వెళ్తున్నారు, మీరు చెరపట్టబడబోతున్నారు అని అన్నప్పుడు మరి ఊరుకుంటారా? చూడండి, యిర్మీయా గారిని కొట్టారండి. దేవుని యొక్క పరిచర్య చేస్తుంటే మనం తిడితేనే, ఏదైనా ఒక మాట మన చెవిని పడితేనే మనం ఎంతో కృంగిపోతాం, నిరాశపడతామే. అటువంటి యిర్మీయా గారిని కొట్టారు. ఆయన ఎంత బాధపడి ఉంటారో, ఎంత కృంగిపోయి ఉంటారో. దేవుని యొక్క వాక్యం చెల్తుంది, ప్రవక్త అయిన యిర్మీయాను కొట్టి యెహోవా మందిరం ముందున్న బెన్యామీను మీద గుమ్మమునద్ద నుండి బొండలో అతన్ని వేయించెను. చూడండి, అతన్ని చెరలో వేయించారు, బంధించారు. ఎందుకనంటే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయము కారణముగా నుండినట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువులు ఖడ్గము చేత కూలెదరు, మరియు యోధా వారందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకుని పోవును, ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణములోని ఐశ్వర్యమును అంతయు, దానికి వచ్చిన లాభమంతయు, దాని అమూల్యమైన వస్తువులన్నీ, యోధా రాజుల నిధులన్నీ నేను అప్పగింతును అని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అయితే ఆ మాటలు వారికి నచ్చలేదండి.
దేవాతి దేవుడు మన జీవితాల్లో కూడా మనల్ని గద్దించినప్పుడు మనం కూడా దేవునికి లోబడి, అయ్యో దేవుడు నన్ను గద్దిస్తున్నాడు వాక్యం ద్వారా, నాలో ఇంకా ఏదో మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, నేను ఇంకా నాలో ఏదో లోటు ఉంది, సరిదిద్దుకోవాలి అనుకోవాలి. అంతేగాని మనం ఏం చేస్తాం? దూషిస్తూ ఉంటాం, తిడతా ఉంటాం, ఇతడు చెప్పేది ఏమీ సరిగ్గా లేదు అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇదిగో యిర్మీయా గారు కూడా దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నాడు. ఇదిగో బలాత్కారం చేయబడిపోతున్నారు, మీ యొక్క ఐశ్వర్యం అంతా కూడా బబులోను రాజు వారందరూ కూడా వచ్చి చెరబట్టబడిపోతారు, మీవన్నీ కూడా అప్పగింపబడతాయి అని ఇంకెంతసేపు చూసినా యిర్మీయా గారు అదే చేస్తున్నారు. నిజంగా ఎంత ఈయన కృంగిపోయి ఉంటాడు చూడండి. యోబు గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే 6:14 చూసుకున్నట్లయితే, కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను. చూడండి, కృంగిపోయినటువంటి వాడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు సర్వశక్తుడైనటువంటి దేవుని యొద్ద ఆ భయము భక్తి కలిగిటం దేవుని నుండి కూడా మానేసుకుంటాడంట, దేవుని నుండి తొలగిపోతాడంట. అయ్యో ఏంటి ఈ శ్రమలు నాకేనా, ఇరుకులు నాకేనా, నేను ఎంత దేవునికి దగ్గరగా ఉంటున్నా, నాకు ఈ కృంగిపోటు నాకేనా, ఈ నిరాశలు నాకేనా, ఈ నిరుత్సాహం నాకేనా అని మనం అనుకుంటాం. ఇదిగో అటువంటి వాడంట భయభక్తులు అవసరమైతే దేవుని యందు భయభక్తులు కూడా మానుకుంటాడంట. స్నేహితుడు వానికి దయ చూపును. అటువంటి సమయంలో నిజమైన స్నేహితుడు తన ప్రాణాన్ని పెడతాడన్నట్టుగా స్నేహితులు కొంతమంది ఉంటారు. అటువంటి వారు కృంగిపోయినటువంటి వారిని వారు లేవనెత్తుతారు, ఉత్సాహపరుస్తారు. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు బలాత్కారం చేయబోతున్నారు, మీరు చెరలోనికి వెళ్తున్నారు, మీ ఐశ్వర్యం అంతా కూడా, ఇదిగో అమూల్యమైన వస్తువులన్నీ కూడా, ఇదిగో యోధా రాజుల నిధులన్నీ నేను అప్పగింతును అన్నప్పుడు నిజంగా శత్రువుల చేతికి వాటిని అప్పగింతును, శత్రువులు వాటిని దోచుకుని పట్టుకుని బబులోనికి తీసుకుని పోదురు. పశువులు నీవును నీ ఇంట నివసించే వారందరూ చెరలోనికి పోదురు. నీవును నీ ప్రవచనముల చేత మోసపిచ్చిన నీ స్నేహితులందరూ బబులోనికి వచ్చేదరు, అక్కడనే చనిపోయేదరు, అక్కడనే పాతిపెట్టదురు. ఇదిగో మీరందరూ కూడా చెరపట్టబడతారు, బంధింపబడతారు, మీరు నశించిపోతారు అని అంటే నిజంగా వారు ఊరుకుంటారా? యిర్మీయా గారిని కొట్టారండి, కొట్టారు. ఏ విధంగా ఆయన్ని హింసించారో ఒకసారి ఆలోచించండి. మనం కూడా యిర్మీయా గారు కూడా కృంగిపోయారు. అయినప్పటికీ కూడా చూడండి, దేవుని యొక్క వాక్యము, సత్యమైనటువంటి వాక్యం బోధిస్తున్నప్పుడు ఎవరికి ఎక్కదండి, విమర్శిస్తారు. ఇదిగో ఆ శ్రమలన్నీ కూడా మనం తట్టుకోవాలి. స్టీఫెన్ కూడా వాక్యాన్ని చెప్తున్నప్పుడు, ఇదిగో యూదులకి బోధిస్తున్నప్పుడు వారందరూ కూడా అతని మీద మండిపడి కోపపడి వారి యొక్క పండ్లు కొరికారంటండి, పళ్ళు కొరుక్కున్నారు వాళ్ళు. అంటే ఎంత రగిలిపోయి ఉన్నారో చూడండి స్టెఫెన్ మీద. దేవుని యొక్క వాక్యము చెప్తే ఎవరికి ఎక్కదో వారు దూషించారు, హింసించారు, పళ్ళు కొరుక్కున్నారు, రాళ్ళతోటి ఆ యొక్క స్టెఫన్ని కొట్టారు. మరి సోదరుడా, నువ్వెంత నిరుత్సాహంలో ఉన్నా, ఎంత నిరాశలో ఉన్నా, నువ్వు ఒకవేళ కృంగిపోయి పడిపోయి ఉన్నావేమో, నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని నిన్ను లేవనెత్తివాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం చదువుతుంది, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా ఆయన అంటున్నాడు, యిర్మీయా గారు, అయ్యో నీ పరిచర్య చేస్తున్నాను, నీ చెప్పింది నేను చేస్తున్నాను, ఇదిగో నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వులు పాలెత్తిన. అయ్యో నీ వాక్యం నేను బోధిస్తున్నానయ్యా, నీ పరిచయం నేను చేస్తున్నానయ్యా, ఇదిగో నేను ప్రతిరోజు కూడా నేను నవ్వులు పాలైపోతున్నాను, నన్ను అపహాసం చేస్తున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు. ప్రియ సోదరి, ఒకవేళ నిన్ను కూడా ఎగతాళి చేస్తున్నారేమో, నువ్వు నవ్వులు పాలవుతున్నావేమో, దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది, తన శత్రువులు ఎదుటే ఆయన తనకి భోజనం పెడతాను అన్నాడు. నీ శత్రువులు ఎదుటే ఆయన నిన్ను లేపుతాడు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నిన్ను లేపుతాడు, ఎక్కడైతే నువ్వు నవ్వులు పాలయ్యావో అక్కడే నేను ఘనపరుస్తాడు, దేవుడు మహిమపరుస్తాడు. ఇదిగో ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును. ఇదిగో నేను ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా బలాత్కారం జరుగుతున్నది,
ఇదిగో ఏమని, దోపుడు జరుగుతున్నది. నేను ఎంతసేపు చూసినా ఇదిగో బలాత్కారం, మీలో అన్యాయము, అవినీతి ఉన్నది, దోపుడు జరుగుతున్నదనే ఒకే మాటని మాట్లాడుతున్నానయ్యా. అందుకే వీరు హేళన చేస్తున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు, నవ్వులు పాలు చేస్తున్నారు, నన్ను హింసిస్తున్నారు అని నిజంగా యిర్మీయా గారు కృంగిపోయారు. ఇదిగో దినమెల్లా యెహోవా మాట నాకు అవమానము నకును అపహాస్యమునకు హేతువైను. దేవుని యొక్క వాక్యం చెప్తుంటే దేవుడు ఏదైతే ప్రేరేపించి గద్దించమన్నాడో చూడండి, నిజంగా ఆ యొక్క నినివే పట్టణస్థులు కూడా భయంకరుడి పాపంలో పడిపోయారు. ఇదిగో యోనా ద్వారా పంపాడు దేవుడు. నిజంగా యోనా ద్వారా దేవుడు గద్దించాడు వారిని. వారు మారారు. వారి యొక్క స్థానాల్ని విడిచిపెట్టి గోని పట్ట కట్టుకొని వారు దేవునికి ప్రార్థించారు, పశ్చాత్తాపడ్డారు రాజుతో సహా. దేవుడు వారిని కనికరించాడు, వారి పాపాలను క్షమించాడు. ఇదిగో వీరైతే వారిలో ఎటువంటి మార్పు లేదు. ఇదిగో మీరు బలాత్కారం చేస్తున్నారు, దోపిడీ జరుగుతుంది అని ఎంత మొత్తుకున్నా సరే, ఇదిగో దానివల్ల నేను అపహసించబడతాను, నువ్వు ఏదైతే చెప్పావో అదే నేను చేస్తున్నాను అని అంటున్నాడు. ఇదిగో అది నా హృదయము. ఆయన అంటున్నాడు, ఆయన పేరు నేను ఎత్తును, ఆయన నామాన్ని బట్టి ప్రకటింపను నేను అనుకుంటున్నా. ఒకవేళ నీ నామాన్ని నేను ప్రకటింపకపోయి నేను అనుకున్నట్లయితే అది నా హృదయంలో అగ్ని వలె మండుచు. ఇదిగో ఇంకా నేను ఈ వాక్యాన్ని నేను బోధించకూడదు, ఇంకా నేను చెప్పకూడదు అని అనుకుంటే నాలో అగ్ని మండుచున్నది, నేను రగిలిపోచున్నాను. అవును కదా. ఏలియా గారు కూడా 1 రాజులు 19 అధ్యాయంలో చూసుకున్నట్టయితే 1వ వచనం, ఏలియా చేసినదంతే కూడా ఖడ్గం చేత ప్రవక్తలందరినీ కూడా నశింపచేశాడని అహాబు యెజెబెలుకు తెలిసినప్పుడు, ఇదిగో రేపు ఇదే సమయానికి నిన్ను నశింపచేస్తాం, నిన్ను నాశనం చేస్తాం అని యెజెబెలు అన్నప్పుడు నిజంగా రోషము కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా గారు పారిపోయాడు. ఆయన అంటున్నాడు, అయ్యో చాలయ్యా, నేనేమీ గొప్పవాని కాదు, నేను చేసింది సరిపోతుంది, నా ప్రాణం తీసుకోవయ్యా అన్నాడు. కృంగిపోయాడు, నిరుత్సాహపడ్డాడు, నిరాశ చెందాడు. అయినా సరే తన ప్రాణాన్ని అయినా తన సొంతంగా తీసుకున్నాడా? దేవుని అడుగు తీసేవయ్యని. అయినా సరే దేవుడు విడిచిపెట్టాడు. ప్రియ సోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది, ఇదిగో నేను మండుచు నా ఎముకల్లోనే మూయబడి ఉన్నట్టున్నది, నేను ఏడ్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు, నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలా ఆడుచున్నారు. అది నేను వింటున్నాను. అనేక మంది చూడండి, మనం ఏదైనా దేవుని యొక్క పరిచయం చేస్తున్నప్పుడు అనేక మంది గుసగుసలాడతారు. ఎవరో ఒకరు ఏదో చెడ్డగా మాట్లాడతారు, దాన్ని బట్టి మనం కృంగిపోకూడదు. ఒకరు చెడ్డగా మాట్లాడితే కనీసం 1-2-3 ఉంటారు మన గురించి మంచి మాట్లాడేవారు. మనం నిలబడాలి. ఇదిగో గుసగుసలాడుతూ నేను వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు, అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకుని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనిచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోవగా చూడవాలని కనిపెట్టుకొనిచున్నారు. అయితే పరాక్రమ గల సూర్యుని వల్ల యెహోవా నాకు తోడై ఉన్నాడు. నా స్నేహితుల వారందరూ చూస్తున్నారు, నేను ఎప్పుడు పడిపోతానా, ఎప్పుడు కూలిపోతానా, ఎప్పుడు నశించిపోతానని వారు చూస్తున్నారు. అయితే పరాక్రమము గల సూర్యుని వల్ల యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టులెదరు, వారు యుక్తిగా కొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడను మరోబడని నిత్యవమానము పొందుదురు. సైన్యములకు అధిపతికి యెహోవా, నీతిమంతులో పరిశోధించువాడు నీవే. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. అవును కదా, ఎక్కడైతే మనం అవమానం పొందామో అక్కడే మన దేవుడు ఘనపరుస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేని గురించి మీరు చింతించుకుడి, కానీ ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు అంట దేవునికి మనము తెలియచేయాలి. మనం ఏ విషయంలో భయపడిపోకుండా, కృంగిపోకుండా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయనకి ప్రార్థనా రూపంలో విన్నపించుకున్నట్లయితే దేవుడు మనల్ని నిలబెడతాడు. నువ్వు కృంగిపోకుండా, కృషించిపోకుండా, ఇదిగో నిరుత్సాహ చెందకుండా, నిరాశ చెందకుండా దేవుడు ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. ఏమినంటే ఇదిగో ఆయనంట, అయితే పరాక్రమ గల సూర్యుని వలె యెహోవాకు తోడుగా ఉన్నాడు. అవును, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం భయపడకుండా దేవునికి దగ్గరగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.
ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు దేవా. ఇదిగో దేవా, మేము నా తండ్రి ఒకవేళ మీకు దగ్గరగా ఉంటున్నటువంటి సమయాల్లో ఇదిగో తండ్రి, మా సమస్యలను బట్టి, మా ఇరుకులను బట్టి ప్రభా మమ్మల్ని ఒకవేళ హింసిస్తున్నారేమో, మేము కృంగిపోవచ్చున్నామేమో, నీరసించిపోతున్నామేమో, ఇదిగో తండ్రి నిరాశ చెందుతున్నామేమో ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నువ్వు పరాక్రమ కలిగినటువంటి సూర్యుని వలె నువ్వు మాకు తోడుగా ఉన్నావయ్యా. మమ్మల్ని నడిపించేవాడు నీవే దేవా. అనారోగ్యుడి వరకు ఆరోగ్యాలు దయచేయండి. ఇరుకులు, ఇబ్బందులు, శోధనకు శాంతి దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.